ఐపీఎల్ 17వ సీజన్లో జట్టు గెలవాలంటే దూకుడైన బ్యాటింగ్ అవసరమని ఆసీస్ మాజీ కెప్టెన్ ఢిల్లీ ప్రధాన కోచ్ రీకీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఇవాళ గుజరాత్తో ఢిల్లీ తలపడిన నేపథ్యంలో రీకీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్కోర్ బోర్డుపై భారీగా పరుగులు ఉంచితేనే బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుందని వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ వరుసగా భారీ స్కోర్లు చేసింది. కోల్కతా కూడా 270+ పరుగులు రాబట్టింది. బ్యాటింగ్పై ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ట్రావిస్ హెడ్ అలా వచ్చి వేగవంతమైన శతకం సాధించాడు. బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం నింపకపోతే వారి నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ను రాబట్టలేము. గతంలో ఐపీఎల్ లేదా బిగ్ బాష్ వంటి మెగా టోర్నీలు బౌలింగ్లు వనరులు బాగా ఉన్న జట్టే విజేతగా నిలిచిన సందర్భాలను చూశాం. కానీ ఈసారి మాత్రం ఐపీఎల్లో విజేతగా నిలవాలంటే మాత్రం బ్యాటింగ్ లోతుగా ఉంటేనే సాధ్యమవుతుంది. కొత్త నిబంధనలు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయనిపిస్తుంది. బౌలర్లపై ఎదురుదాడి చేసి భారీ స్కోర్ చేస్తే విజయం సాధించడం తేలికవుతుంది అని పాంటింగ్ తెలిపాడు. ప్రస్తుత ఎడిషన్లో 9 మ్యాచ్ల్లో 200+ స్కోర్లను లక్ష్యంగా నిర్దేశించాయి. హైదరాబాద్ జట్టు 2 సార్లు 275+ స్కోర్లు చేసిన జట్టుగా అవతరించింది. అత్యధిక పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ 287, 3 వికెట్లతో కొనసాగుతుంది.